ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏవైతే వారు 6 గ్యారంటీలని ఎన్నికల ప్రచారంలో పేర్కొనడం జరిగిందో వాటిలో ఒక హామీ రెండో రోజో మూడో రోజో అమలు చేయడం స్టార్ట్ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనే సౌకర్యం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. రెండోది వచ్చేసి మిగతా గ్యారంటీల విషయంలో కూడా ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 1 కోటికి పైగా దరఖాస్తుల స్వీకరణ జరిగిందనే విషయం మాకు తెలిసింది. రెండోది కొన్ని స్థానిక సమస్యలపై కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఖమ్మం నియోజకవర్గ పరిధిలో తుమ్మల నాగేశ్వరరావు గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెనువెంటనే ఆయన స్పందించి వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అది కూడా చాలా బాగుందండి. 30 రోజుల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 2 విషయాలు బాగున్నాయి. ఇంకోటి మనం పత్రికల్లో చూస్తున్న వార్తల్ని బట్టి సీతారామ ప్రాజెక్ట్ కూడా మంచి వేగం పుంజుకుంది. తుమ్మల గారి ఆధ్వర్యంలో అది కొద్దిగా స్పీడ్ అందుకొని త్వరగతిన పూర్తయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ 3-4 విషయాలంటే మన దృష్టికి వచ్చినాయి ఇప్పటి వరకు. ఇదే విధంగా ఇంకొద్దిగా అనతి కాలంలోనే ఇంకా మిగతా 6 గ్యారంటీలు కూడా హామీలు అమలు చేసి చూపిస్తారనే నమ్మకం ఉంది. ఇంకా స్థానిక సమస్యలు కూడా తొందరగా వాళ్ళు దృష్టి పెట్టి వాటిని కూడా త్వరగతిన పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ప్రజలు స్వేచ్ఛను పొందారు. హామీలను నెరవేర్చేటువంటి క్రమంలో ఆయన పనిచేస్తున్నాడు. ఈ 4 రోజుల్లో ప్రభుత్వం పనిచేయటం ప్రారంభించింది. గత 9 సంవత్సరాల్లో పరిపాలన అనేటువంటిది ఏంటో తెలియదు ఈ తెలంగాణ ప్రజలకి. ఇప్పుడు పరిపాలన ఎలా ఉంటుందో, ప్రజలు లిబర్టీని అంటే స్వేచ్ఛను ఎలా అనుభవిస్తున్నారో ఈ 4 రోజుల్లో మనకు అర్థమవుతుంది. గత ప్రభుత్వం అసలు పనిచేయలేదు, ఈ ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించింది. ముందు ప్రభుత్వం అనేటువంటిది, పరిపాలన అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది, దగ్గరకు వచ్చింది. ప్రజలకి ప్రభుత్వానికి మంత్రులకు మధ్యలో ఉండేటువంటి అడ్డుగోడలు తొలగించబడ్డాయి. ప్రజలు స్వేచ్ఛను పొందారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి. మిగతా గ్యారెంటీలు కూడాను అమలు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం పనిచేస్తుంది, ఆలోచిస్తుంది. ఇది ప్రజలకి అనుకోనటువంటి ఒక పెద్ద రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు ప్రజలు. రైతు బంధు కూడా ఇస్తారని చెప్పిన మాకు విశ్వాసం ఉంది. దాన్ని కొంచెం రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కౌలు రైతులకు ఇవ్వలేదు, ఇప్పుడు కౌలు రైతులు కూడా వీళ్ళు ఇవ్వాలి. కౌలు రైతులను ఎలా అసెప్టైజ్ చేసుకోవాలనో వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకు కూడాను, ఇంట్లో కూర్చొని పొలం ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఈజీ మనీ ఉన్నటువంటి వాళ్ళు, పొలం మీద ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు, వ్యవసాయం చేయని వాళ్ళు కూడా రైతు బంధు అనేటువంటిది వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవసాయం చేయని వాళ్ళకి కూడా రైతు బంధు వచ్చింది. ఇటువంటి వాటిని రేషన్లైజ్ చేయాలి, దాన్ని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కొద్ది టైం తీసుకొని రేషన్లైజ్ చేసి అర్హులకు మాత్రమే ఇచ్చేటువంటి పద్ధతి ఆలోచిస్తుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇప్పుడే మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఏదో ఒక మేరకు ప్రజలకి ఉపయోగపడుతుంది. దాదాపు ఈ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్య జరిగినటువంటి ఈ ప్రజాపాలన గురించి వచ్చేటువంటి అర్జీలు, వచ్చేటువంటి అప్లికేషన్లు దాదాపు 1 కోటికి పైన, 1,20,00,000, 1,15,00,000 వచ్చినాయి అనుకుంటారు. వీటిల్లో చాలామందికి ప్రయోజనం జరుగుతుందని చెప్పి అసలు చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చింది కదా గవర్నమెంట్. ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయో అవి చెప్పుకోవడానికి వినేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభివృద్ధి పథకాలన్నీ అవి అమలు చేయాలి. మాట చెప్పి ఆ వాగ్దానాలు ఇచ్చి ఆగటం కాదు, ఒకటే అమలు చేశారు. ఆర్టీసీ అనేది ఈ ప్రతి ఒక్క ఆటో వాళ్ళకు కూడా లాస్ వస్తుంది. వాళ్ళకు కూడా జనాలు లేక, వాళ్ళకి డబ్బులు రాక ఆటో వాళ్ళు కూడా రోడ్డు పడ్డారు. ఏం పనులు దొరికే పరిస్థితి లేదు, ఇప్పుడు ఏ పని చేసే పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్ ఆటో తోలి ఉన్నోడు ఏ పని చేయలేవడండి. ఇక ఆటో తోలుకొనే బతకగలుగుతున్నారు. వాళ్ళకి కూడా ఇప్పుడు ఆటో మీద డబ్బులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆటో వాళ్ళు. ఈ ఆర్టీసీ మహిళలకు ఫ్రీ పెట్టారు కదా, అది తీసేయాలండి. అది తీసేసి యథాపాగా నడపాలి, అందరికీ అనుకూలంగా ఉంటుంది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభివృద్ధి పథకాలు ఆయన అమలు చేసినాకనే
అవి జనాలకి వస్తే అప్పుడు పర్వాలే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ అమలు చేసిండు, ఈ వచ్చినాయి మాకు పర్వాలేదు, ఈ ఆయన పాలన బాగుందని అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇది చేయకముందు అనుకోవాలంటే ఎవరు చెప్పలేరండి. మీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నది, టీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది అని ఇప్పుడు చెప్పాలంటే ఎవరు చెప్పలేరు. ఆయన గారు పెట్టింది ఇప్పుడు ఒకటే పెట్టారు, ఆర్టీసీ పెట్టారు. కానీ అది మళ్ళీ అవన్నీ లాస్ వచ్చి గవర్నమెంట్కి అవన్నీ ప్రతి ఒక్కదానికి మీ ప్రజలు కొనుక్కునే దానికి రేట్లు పడి ఈలమైన పడిద్ది ఆ రేట్ అనేది. అది ఒకటి తీసేయాలండి ఆర్టీసీ అనేది. అది సార్ అంటే శాలరీస్ 3వ తారీఖునే పట్టదు, అంతకుముందు 7-8లో పడేది. నెల రోజులే కాబట్టి మనం ఎక్కువ తక్కువ అంటానికి కూడా వీలు లేదు. పైగా వాళ్ళు అన్నది ఏంటంటే అంతకుముందు మొత్తం లోటు బడ్జెట్టే అన్నారు. మరి వీళ్ళు దాన్ని ఏం చేయాలా, పూడ్చుకోవాలా, మేము ఏం చేయాలని అప్పులు చేసి తెస్తాను అంటున్నారు. అందుకని కొంచెం టైం తీసుకోవాలి. మరీ ఇప్పుడే మనం అది ఇది అనే అవకాశం కూడా లేదు కొత్త ప్రభుత్వాన్ని. అంతే కదండి, మనమైనా అంతే కదా, ఎవరైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా అంతే. అందుకని ప్రస్తుతానికైతే పర్వాలేదు అనిపిస్తుంది. ముందు ఎట్లుంటుందో మనం దాన్ని చెప్పలేము. ఇప్పటివరకైతే ఉద్యోగస్తులకైతే సాటిస్ఫాక్షన్గానే ఉంది. లేబర్ కంటే రైతు బంధు అనడం, తర్వాత 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తానన్నాడు. కానీ ఇంకా అది కూడా మొదలు పెట్టలేదు, పెడతాడేమో. 10, 15, 20 ఉన్న వాళ్ళకి ఇచ్చిన దానికంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకే ఇస్తాననటం కొంతవరకు సబబే అనుకుంటున్నారు రైతులు కూడా. మరి ఉన్నోడికి ఎందుకు, 5 ఎకరాలు ఉన్నోడి వరకు ఇస్తే పర్వాలేదు అనుకుంటున్నారు. ఇప్పటివరకైతే మరీ అంత చెప్పలేము, పర్వాలేదు అనిపిస్తుంది. వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు కదా, అది సఫలీకృతం అయినప్పుడు అందరు సాటిస్ఫై అవుతారు. రోజులు కూడా కాలేదు కదండి. 7వ తారీఖు నెల రోజులండి. ఈ నెల రోజుల్లో మార్పు అనేది మీరు తీసుకురారు, నేను తీసుకురాను. మినిమం ఒక 3-4 నెలలు, కనీసం ఒక 6 నెలలు తను బడ్జెట్ పెట్టిన తర్వాత, బడ్జెట్లో ఎవరికి ఏ కేటగిరీకి ఎవరికి ఎలా ఇస్తున్నారు ఏంటిది అన్నీ తెలిసిన తర్వాతనే మనకి ఎలా పరివర్తనం ఎలా జరుగుతుంది ఏంటని తెలుస్తుంది తప్ప వచ్చిన నెల రోజులన్నీ మార్పు ఏమైనా కనబడ్డదా అంటే ఎలాంటి మార్పు కావాలండి? ఇప్పుడే కదా తను వచ్చింది, తను చూసుకోవాలి కదా అసలు ఏం జరుగుతుంది, ఏం లేదా, ఏం ఉంది, ఏంటి లేదు. మొన్నటి వరకు ఉద్యోగస్తులకి జీతాలు 15వ తారీఖు వరకు పడ్డాయండి. ఈ రోజు ఈ నెలలో 5వ తారీఖే జీతాలు పడ్డాయి. మరి మార్పు కనబడిందా, మార్పు కనబడలేదా? అంతేనండి, వస్తుంది, చిన్నగా చేస్తారు. ఉచిత బస్సు పెట్టాడండి, కాకపోతే ఉచిత బస్సుల్లో కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పెట్టుంటే ఇంకా బాగుండేదండి. ప్రతి సామాన్యుడి వెళ్ళి తన ఉన్న స్థానిక ఎమ్మెల్యే తోటి కానీ ఎంపీతో కానీ మాట్లాడే విధంగా ఉండాలండి. వద్దకు పాలన అనేది ఉండాలి. అది జరుగుతుందా జరగదా అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు గుర్తించలేదు, మా ఓట్లు అందరూ కూడా తీసుకున్నారు, మేము ఓటేస్తే గెలిచారు, మాకు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వంలో మాకు మహిళలతో పాటు అన్నకులకి సమర్పించారు కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు కృతజ్ఞత తెలియజేస్తాము. అలాగే మేము మాకు ఉండడానికి డబుల్ బెడ్రూమ్ హాల్ ఇస్తాడని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మాకు కావాల్సింది ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మేము రెంట్లు కట్టలేకపోతున్నాం, మాకు సొంతంగా హౌస్ అంటూ ఇస్తే మేము హ్యాపీగా ఉంటాము. మాకు నెలకు వచ్చేసి కూడా పెన్షన్స్ కూడా ఇస్తామన్నారు. మేము ఇస్తారని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇస్తారని కూడా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి హ్యాపీ, అందరూ అంత టెన్షన్లు లేవు. బస్సు ఫ్రీ పెట్టారు, అది ఆడోళ్ళలో బాగా సక్సెస్ అయింది. నెక్స్ట్ ఈ రైతు బంధు కానివ్వండి, ఏదైనా సరే ఒకటి అవుతుంది. 30 రోజుల్లోనే వీళ్ళందరూ ఏదో మేము అంతకుముందు అది చేసాం ఇది చేసాం అంటున్నారు. నెల రోజుల్లోనే ఏమవుతుంది? వీళ్ళు ఏం చేశారు? 10 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఇంక వాళ్ళు ఇచ్చిన హామీలే చేయలేదు. నెల రోజుల్లో అన్నీ చేయాలని వీళ్ళు సవాళ్ళు కేటీఆర్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నెల రోజులు ఎట్లయితే 1 by 1 చేసుకుంటూ వస్తారు, దాంట్లో టెన్షన్ ఏమి లేదు. ఇప్పుడు చేసింది ఫస్ట్ మహాలక్ష్మి పథకంలో ఇది మన బస్ ఫ్రీ పెట్టారు. తర్వాత లేడీస్కి 2500 అది కూడా అప్లికేషన్లు అభయహస్తం ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వమన్నారు. మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత అన్నీ కూడా వస్తాయి, కంపల్సరిగా చేస్తారని కూడా మా నమ్మకం. వాళ్ళగా మాటలు చెప్పి చేయకుండా ఉండవు కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే, నిదానంగా అయినా సరే అవుతూ ఉంటాయి. ఇచ్చినవి అని అన్నిటి మంచిగా డెవలప్ చేస్తే అయ్యేసాలు. రైతు బంధు నెలట ఈ రోజు నుంచి పడుతుందని చెబుతున్న మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆల్రెడీ 40% పడదంటున్నారు, 40% అంటున్నారు కానీ ఎకరానికి కూడా పడలేదు అన్నారే. కానీ
అంటే కేసీఆర్ వేసిండు కానీ కేసీఆర్ వేసి ఇప్పుడు చూస్తున్నాం ఉన్నాం. ఏం చేశాడు కేసీఆర్? ఆ రైతు బంధు 10 ఎకరాలు కరెక్ట్ పెడితే అది మంచిగా సక్రంగా జరిగిద్ది. దేశం అంతా వేసి ఇప్పుడు డబ్బులు లేక అప్పుల పాలు చేసి వ్యవహారం అయింది. అదే రైతు బంధు 10 ఎకరాలు టార్గెట్ పెట్టుకుని రేవంత్ రెడ్డి అందరికీ సక్రంగా 10 ఎకరాల లోపు అందరికీ అయితే అందరికీ మంచిగా న్యాయం జరిగింది. 60% ఓట్లు 100కి 60 మంది రైతులకు పడతాయి. ఆ 60 మంది రైతులు కూడా రేపు ఎప్పుడైనా గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటారు. రైతు బంధు కానీ రుణమాఫీ కూడా 2 లక్షలు అన్నారు. కేసీఆర్ మాఫీ చేసిన ఏం మాఫీ చేయాలి. ఆ రుణమాఫీ మట్టికి చేస్తే మంచిగా ఉంటుంది. ప్రస్తుతం ఆడవాళ్ళకి మహాలక్ష్మి స్కీమ్ కూడా పెట్టారు. అది మహిళలకి పర్వాలేదు, వాళ్ళు హ్యాపీ. కాకపోతే ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకో స్కీమ్ పెట్టారు కదా, సెకండ్ది ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. అది సంతోషం పేదలకి. పేదలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి కానీ కార్పొరేట్ హాస్పిటల్లో పోయి కానీ ఉచిత వైద్యం చేసుకునే దానికి ప్రభుత్వం మంచి సహాయం చేసినట్లుగా సూచించారు. రైతు బంధు వేస్తా అంటున్నారు కదా, మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సమీక్షించారు దీని మీద, రైతు బంధు పథకం మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడారు, వేస్తా అన్నారు. 2-3 రోజుల నుంచి పడుతుందని వెయిటింగ్ న్యూస్లో కూడా చూస్తున్నాం మేము. పాలన ఇంకా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మంచి పరిపాలన అందించాలని మేము కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. అప్పుడు మాకు ఎట్లా అనిపించిందండి, 1 నెల ఏమనిపించింది చెప్పు. అది ఈ మార్పు ఎట్లా వచ్చిందండి, 2 నెలలు 3 నెలలు అయితే మార్పు వచ్చేది కాబట్టి ఒకసారి 2 నెలలు కాలేదా ఏం లేదా, అప్పుడు ఏమొచ్చింది చెప్పు, మీరే చెప్పండి. ఆయన వస్తున్నట్టయితే అమ్మ రైతు బంధు చేసేవాళ్ళు, రైతు బంధు వేయలేదు. అది మరి రైతులకి లాసే కదండి, మంచిగా అనిపించదండి. బాగుంది. వచ్చిన నెల రోజుల్లోనే ప్రజాపాలన దరఖాస్తుల అభ్యస్తం ద్వారా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడు. దాన్ని ఆయన అభినందించాల్సింది. ఇంకా ముందు చూడాలి ఆయన పరిస్థితి ఎలా ఉందనేది. ఏంటంటే నిధులు మొత్తం ఇప్పుడు అదే కదా, మొత్తం అన్నిటి బ్రేక్ చేసేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా శాలరీ ముందు ఇచ్చేసి టైంకి 1వ తారీఖు లోపల. ఇప్పుడు నెక్స్ట్ అదే చేస్తాడు. ఎన్ని డబ్బులు ఏదన్నా వాళ్ళ పథకాలు ఆయన ఆలోచన విధానము చేసుకుంటుండు. మొత్తం రాష్ట్రంలో క్యారిడార్లని అవన్నీ చేస్తుండు కదా, దాని ద్వారా వస్తాయి. మంచిగానే ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు అంతకుముందు చూసినాం, ఆయన కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈయనది ఇంకా మంచిగా చేయాలని మనం కోరుకుంటున్నాం. ఏదైనా రాష్ట్రం బాగుండాలనే కోరుకుంటాం. 6 గ్యారెంటీల్లో మన పాత పింఛన్ ఇచ్చినాడు, పాత పింఛన్ ఇచ్చిండు. ఈ 40 రోజులు దాటిన తర్వాత వచ్చే నెలలో కానీ పై నెలలో కానీ 4,000 పింఛన్ ఇస్తున్నాడు. మార్పులు ఇంకా పూర్తిగా ఏం కాలేదు కదా సార్. 4 రోజుల్లో ఏమవుతాయి, కొద్ది రోజులు టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు మాత్రం మహాలక్ష్మిది ఒకటి చేశారు బస్సులది. దానివల్ల మగవాళ్ళు టికెట్ తీసుకునే వాళ్ళు నిలబడతారు, ఆడవాళ్ళు సీట్లు కూర్చొని మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానికి కొద్దిగా బస్సులు సంఖ్య పెంచాలని మేము కోరుకుంటున్నాం. అది అప్రూవ్ చేసి చేస్తారేమని మాకు కూడా నమ్మకం ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐ దగ్గర కానీ అని మాకు నమ్మకం ఉంది. మరి ఈ నెల రోజుల పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందండి. ఫస్ట్ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయగానే స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం మంచిగా ఉంది, సక్సెస్ అయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షల బీమా కూడా మంచిగా 2 కార్యక్రమాలు వచ్చినాయి. మొన్న 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ప్రజాపాలన దరఖాస్తులు పింఛన్లకి ఇండ్లకి వాటికి దరఖాస్తులు తీసుకోర్రు. అవి కూడా వస్తాయని మేమైతే ఆశిస్తున్నాం. ఎన్నో మొత్తం పూర్తి కాకపోయినా కొన్ని చేస్తారని అనుకుంటున్నాం. అవి మాత్రం లేట్ అవుతుంది. మాకు రైతుల దగ్గర వ్యతిరేకత వస్తుంది. 2 లక్షల మాఫీ అన్నారు, సరే అదంటే లేట్ జరిగాని రైతు బంధు మాత్రం 1 ఎకరం లోపు ఉన్న వాళ్ళకే పడ్డాయి, ఇంతవరకు పట్టలేదు. కొద్దిగా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తారు. కొద్దిగా బస్సులు ఎక్కువ పెంచాలండి. స్త్రీలు ఎక్కువ ప్రయాణం చేస్తారు. ఇద్దరికి 40% నుంచి 60% వరకు స్త్రీలు ఎక్కువ అయ్యారు. పురుషులకి సీటు దొరకటం లేదు. బస్సులు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఈ రోటరీ నగర్ ఇక్కడ మేము రోజు చూస్తున్నాం, ఉదయం సాయంత్రం చాలా ఇబ్బంది అవుతుంది మగవాళ్ళకి. మహిళలు చాలా సంతోషంగా వాళ్ళ జర్నీ వాళ్ళు చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఈ 100 రోజులు కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి దీని యొక్క ఈ 5 పథకాలు కూడా గ్యాస్ కూడా కంప్లీట్ అయిందన్నారు. ఈ 5 పథకాల కోసం వెయిట్ చేస్తున్నాం. బాగుంది. కొంచెం టైం ఉండాలి. వచ్చి అధికారంలోకి వచ్చి 4 రోజులు అవుతుంది కాబట్టి కొంచెం టైం ఇస్తే కొంచెం ఇంకా బెటర్గా చేయగలుగుతారు. 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేశాడు కదా. ఫ్రీ బస్సు ఆల్రెడీ రైతు బంధు వేస్తానే ఉన్నాడు. నెక్స్ట్ మిగతా గ్యారెంటీలు కూడా కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేస్తాడనే కదా పూర్తి మెజారిటీ ఇచ్చింది. తేడా ఎంత ఉందండి? 1.5%. 39 ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళు విమర్శలు చేయడం కామన్. పడదనే చెప్తారా, పడుతుందని చెప్తారా? టీఆర్ఎస్ పడదనే చెప్తారు. అట్లా అని గ్రౌండ్ లెవెల్లో చూడాలి కదా పడుతున్నాయా లేదా అనేది. కంపల్సరీ చేస్తాడు. 10 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు 1 రోజులో అవ్వాలి, 4 రోజుల్లో అవ్వాలి, మొత్తం పోవాలి అన్నట్టు అవ్వదు కదా. కంపల్సరీ చేస్తాడు. నమ్మకం ఉన్నది మాకు. అరాచకాలు లేవు, ఎక్కడా లేవు. ఇదివరకు ఏంటి ఇట్లా గట్టిగా మాట్లాడితే లోనే పెడతారు. అట్లాంటివి ఏం లేవు, అట్లాంటివి జరగవు కూడా. పథకాలు నెంబర్ ఉన్నాయి సార్, అవైతే అమలైతే అన్నీ. డోంట్ వరీ అబౌట్ దట్ గ్యారంటీస్. మంచి కార్యక్రమాలు చేశారు ఈ 4 రోజుల్లో. ముందు ప్రజల వద్దకి ఫామ్ ఇచ్చారు కదా, అది బాగుందండి. మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటున్నాం. బస్సు పర్లేదు, లేడీస్కి ఉపయోగపడుతుంది. రైతు బంధు ఇప్పటివరకు పడలేదు, ఎకరంలో పడదు, ఇక నుంచి పడుతుంది అని చెప్పి నిన్న అన్నారు మినిస్టర్ గారు. మంచి పరిపాలన జరుగుతుందని ఆశిస్తున్నాం.